నమస్తే. మనము వెల్దుర్తి నుంచి రామలకోట పోయేటువంటి రహదారిలో బ్రహ్మగుండ క్షేత్రం దగ్గర మినరల్ వాటర్ సౌకర్యం కల్పించినటువంటి ఈ ప్లాంట్ దగ్గర ఉన్నాము. మరి వెల్దుర్తి ప్రజల దాహార్తి తీర్చాలని వైఎస్ఆర్ ప్రభుత్వం కంటే ముందు ప్రభుత్వం అయినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అందరికీ మినరల్ వాటర్ అందించాలి, నాణ్యమైన నీళ్లు ఇవ్వాలి అని చెప్పి ప్రజల కోసం చాలా కష్టపడి అప్పుడు ఈ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. ఎలక్షన్ చివరి టైంలో మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి అంటే 3.18 లక్షల వ్యయంతో దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేశారు. మరి వెల్దుర్తి ప్రజలకు దాహార్తి తీర్చాలి, మంచినీటి సదుపాయం కల్పించాలి, అది కూడా మినరల్ వాటర్ సదుపాయం కల్పించాలనే మంచి పథకాన్ని కొంతకాలం పాటు వాళ్ళు నడిపి మళ్ళీ దాన్ని బంద్ చేయడం జరిగింది. మరి ఇన్ని లక్షల కోట్ల వ్యయంతో ఈ మినరల్ ప్లాంట్ అనేది స్థాపించి బంద్ చేయడం మంచిది కాదని చెప్పి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వమైనటువంటి కూటమి ప్రభుత్వంలో మన పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు గారు దాన్ని వెంటనే టేక్ ఓవర్ చేసి, మనము ఆల్రెడీ ఏ ప్రభుత్వం చేసినా కూడా మరి ప్రజలకు మంచినీటి సదుపాయం కల్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయండి, ప్రజలకు మినరల్ వాటర్ సౌకర్యం కల్పించండి అని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారు వెంటనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువ నాయకులు సుధాకర్ గౌడ్ గారికి బాధ్యతలు అప్పచెప్పారు. మరి వారి మాటల్లో కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మరి ఎమ్మెల్యే గారు చాలా మంచి విషయంగా ప్రజలకు మినరల్ వాటర్ సదుపాయం కల్పించాలనుకున్నారు. మరి దీని గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? ఈరోజు వెల్దుర్తిలో ఈ ఫస్ట్ అంటే 2014 నుంచి 19 వరకు మా ప్రభుత్వం ఉండడం జరిగింది. మరి ఆ రోజుల్లో అంటే పూర్తిగా అన్ని అంటే గ్రామంలో మొత్తం 30 అంటే ఈ మండలంలో 38 డీపీలు ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచే సప్లై చేసి ట్రాక్టర్ల ద్వారా చెప్పి పబ్లిక్కి సప్లై చేస్తున్న వాళ్ళు. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు దాన్ని దుర్వినియోగం చేసి ఇక్కడ పనిచేసే వాళ్ళ వర్కర్లకు ఎటువంటి జీతాలు లేకుండా దీన్ని నిరుపయోగంగా వదిలేసినారు. అది కూడా గ్రహించుకొని మేము అంటే కొన్ని రోజులు మా ఎమ్మెల్యే గారి సహకారంతో అంతా డి గారిని అందరిని పిలిపించి ఎటువంటి పరిస్థితులు అది ఖచ్చితంగా రన్ చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. మరి అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అందరూ సహకారంతోనే దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. 3.18 లక్షల వ్యయంతో నిర్మించినటువంటి ఈ పథకము ఈ విధంగా నిర్వీర్యంగా ఉండడం అనేది చాలా బాధాకరం. మరి దీన్ని కొనసాగిస్తారా, మళ్ళీ మీ ప్రభుత్వంలో కూడా మధ్యలో ఆపేస్తారా? లేదు, ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చారు. ఖచ్చితంగా దీన్ని కంటిన్యూషన్గా అంటే ఎప్పటికీ నడిపిస్తామని చెప్పి కూడా మేము పూర్తి బాధ్యతలు తీసుకున్నాం. ఎటువంటి చిన్న ఇబ్బందులు లేకుండా వెల్దుర్తి ప్రజలకు అతి తక్కువ ఖర్చుతోనే మంచి నీటిని అందిస్తామని చెప్పి కూడా. ఇప్పుడు ఈ డిపిల ద్వారా తీసుకోవాలంటే వాళ్ళకు కార్డ్ సిస్టమ్ ఇస్తాం. ఓకే, కార్డ్ సిస్టమ్ లో తీసుకెళ్లి అక్కడ డిపి దగ్గర పెట్టి తీసుకొని వాటర్ తీసుకోవచ్చు అతి తక్కువ ఖర్చు. మరి అతి తక్కువ ఖర్చుతో మినరల్ వాటర్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ బిగించినటువంటి ఏవైతే ఫిల్టర్స్ ఉన్నాయో చాలా క్వాలిటీవి, చాలా వాల్యుబుల్ అయినవి కాబట్టి మంచినీళ్ళు చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం భద్రంగా ఉండాలంటే మంచినీళ్ళు చాలా ముఖ్యమైనది, మినరల్ వాటర్ అనేది చాలా ముఖ్యమైనదని గమనించిన పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారికి వెల్దుర్తి ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సమస్య గుర్తించి వెంటనే స్పందించి అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారికి వెల్దుర్తి ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. క్రాంతి కిరణం, ఖాజా హుసేన్, నమస్తే.